హాయ్ గ్యాస్. ఈరోజు మనము వాటర్ మిలన్తో పచ్చడి చేసుకుందాం. సాధారణంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే ఈ లోపల పార్ట్ తింటూ ఉంటాం, ఈ ఎర్రగా ఉన్న తింటూ ఉంటాము, ఇది పడేస్తూ ఉంటాము, ఈ వైట్ది ఇది పడేస్తాం. అయితే దీంతో నేను చట్నీ చేసి చూపిస్తాను మీకు. దానికి కావాల్సిన పదార్థాలు: వాటర్ మిలన్, ఈ తొక్కలు, పై పార్ట్, ప్లస్ టమాటాలు, మరి కారం సరిపడా మీ టేస్ట్కి మీ కారం ఎంత సరిపోతుంది అనుకుంటే దాన్ని సరిపడా పచ్చిమిర్చి తీసుకోండి. నేను ఎండుమిర్చి కూడా ఒక 4 కలిపాను, ఎండుమిర్చి కూడా వేస్తే బాగుంటుందని. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, చింతపండు, కొంచెం కరివేపాకు, ఒక రెబ్బ కరివేపాకు తీసుకున్నా, కొంచెం కొత్తిమీర తీసుకున్నా. ఇందులోకి మనకి పచ్చడి అంటే మనం అన్నీ కలుపుతాము కదా. కొన్ని పల్లీలు, కొంచెం నువ్వులు, తెల్ల నువ్వులు వేసాను, పచ్చిశనగపప్పు, మినపప్పు. ఏది కూడా ఎక్కువ వేయకూడదు అనమాట, ఎందుకంటే దాని టేస్ట్ మళ్ళీ ఎక్కువైపోద్ది, వాటర్ మిలన్ తక్కువ అవుద్ది. కాబట్టి కొంచెం కొంచెం వేసుకోవాలి. కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ముందుగా తొక్కతో సహా చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలి. తర్వాత టమాటాలు కూడా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగిందాం, కళాయి పెట్టుకొని, కళాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫస్ట్ పల్లీలు వేద్దాం. ఇందాక వెల్లుల్లి చెప్పలేదు, ఒక 3 రెబ్బలు వేస్తున్నాం. వెల్లుల్లి కూడా మీడియంలో పెట్టుకోండి, మాడిపోతాయి, తొందరగా వేగిపోతాయి. హైలో పెడితే తొందరగా వేగిపోతాయి, లోపల వేగదు. కొంచెం చిటపాటలాడుతుంది కదా, ఆ వేగినప్పుడు మనం శనగపప్పు, మినపప్పు కూడా వేద్దాం. సిమ్లో పెడుతున్నా. చాలా ఈజీ, చాలా టేస్టీ. అన్నంలో తినొచ్చు, ఏదైనా దోశ, ఇడ్లీలో తినొచ్చు. చిన్న అల్లం ముక్క కూడా వేస్తారు, నా దగ్గర అల్లం లేదు, వేయలేదు నేను. మీ దగ్గర ఉంటే వేసుకోండి. అలాగే అది వేగుతుంది కదా, నువ్వులు కూడా వేసా. నువ్వులు కూడా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి, కరివేపాకు అలాంటివి వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయాలి, తోలుతూ ఉంటాయి. ఎప్పుడు పచ్చిమిర్చి దాని ఫలంగా వేయొద్దు, తోలుతాయి. కాబట్టి ముక్కలు చేసుకొని వేయండి. ఇప్పుడే కరివేపాకు కూడా వేస్తున్నా. ఎండుమిర్చి కూడా వేసాను. అలాగే వెల్లుల్లి 3 రెబ్బలు తీసుకున్నా. ఎండుమిర్చి కూడా వేగింది, పచ్చిమిర్చి కూడా వేగింది. తెల్ల తెల్లగా వచ్చింది పచ్చిమిర్చి, చూడండి. వేగితే అట్లా వస్తుంది. ఇందులో మనము ఈ కట్ చేసి పెట్టుకున్న వాటర్ మిలన్ పీసెస్ వేసేయాలి. వేసి ఒకసారి కలిపి మగ్గించుకుందాం. ఇలాగంతా ఒకసారి కలిపేసి మూత పెట్టి కొంచెం మీడియంలో మూత పెట్టుకొని కొంచెంసేపు మగ్గనిద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాం. ముక్కలు మగ్గినాయి కదా, ముక్కలు మగ్గిన తర్వాత టమాటాలు వేయాలి. మీడియంలోనే పెట్టాలి. టమాటాలు కూడా మగ్గిన తర్వాత చూపిస్తా. మధ్య మధ్యలో చూసుకోవాలి, మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒకసారి మూత తీసి చూద్దాం. ఇందులోనే మనము చింతపండు, కొంచెం చింతపండు తీసుకోండి, ఎక్కువ వద్దు. ఆల్రెడీ మనం టమాటాలు వేసాం కదా. కొంచెం చింతపండు, కొంచెం పసుపు,
ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసాను. లాస్ట్లో కొత్తిమీర వేద్దాం. కొంచెం కొత్తిమీర వేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేయడమే. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. ముక్క చాలా బాగా ఉడికిపోయింది, ఇందులో మగ్గిపోయింది బాగా. ఆ వేడికి ఇంకా మగ్గిపోతుంది కాబట్టి మనం ఆపేద్దాం. ఆపేసి చల్లారబెట్టి మళ్ళీ మీకు మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తాను. చల్లారిన తర్వాత చూపిస్తాను మిక్సీ పట్టి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసాను. నూనె వేస్తున్నాను. శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసి తాలింపు చేస్తాను. వేగిన తర్వాత ఈ మిక్సీ పట్టింది వేసేయడమే ఇందులో. కొంచెం ఇందులో మనం వాటర్ ఏం కలపలేదు. టమాటా జ్యూస్ ఉంటుంది కదా, అది దాంతో మగ్గిన దాంతో మనం చేసాము కాబట్టి నిలవ ఉంటుంది. ఏది పాడైపోతుంది అన్న బెంగ ఏం లేదు. స్టవ్ ఆఫ్ చేస్తున్నాం. చక్కటి పుచ్చకాయ పచ్చడి రెడీ అయిపోయింది. పుచ్చకాయ తొక్కు. పుచ్చకాయతో మనం ఏది చేసుకున్నా బాగానే ఉంటుంది. చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. దోశలకి, ఇడ్లీలకి, అన్నంకి అన్నింటికీ బాగుంటుంది. మరి తినండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.